ఈ వీడియోను వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి విషయం ఏంటంటే, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలని నేను ఈ వీడియోలోకి రావడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం కొన్ని వీడియోలు చూశాను. ఒక వీడియో కాదు, కొన్ని వీడియోలు, కొంతమంది మతోన్మాదుల వీడియోలు కొన్ని చూశాను. ఆ వీడియోల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మరి సేవకులు తమ తమ సంఘాలలో దేవుడు మరి చేసిన అద్భుతమైన కార్యాలు, మరి ఆ విశ్వాసుల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను సాక్ష్యాలుగా చెప్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సాక్ష్యాలు కూడా ఎందుకు చెప్తారంటే, మరి ఆ సాక్ష్యాలు చూసి అనేక మంది బలపడతారని. మరి కొంతమంది మతోన్మాద మోకలు ఏం చేస్తున్నారంటే, ఇవన్నీ అబద్ధపు సాక్ష్యాలు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు చెప్పిస్తూ ఉన్నారు. డబ్బులు ఇచ్చి చెప్పించాల్సిన అవసరం సేవకులకి లేదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి చెప్పించడం వల్ల సేవకులకు వచ్చిన లాభం ఏం లేదు. కాబట్టి సేవకులు ఎప్పటికీ కూడా ఒక అబద్ధపు సాక్ష్యం చెప్పమని ఎవరికి డబ్బులు ఇవ్వరు. మరి ఈ మతోన్మాద మోకలు మరి క్రైస్తవ్యం మీద ఎందుకు అలా విరుచుకుపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి వాళ్ళు నమ్ముకునే వాళ్ళు ఏదైనా అద్భుతమైన కార్యాలు ఏదైనా చేస్తే అవి కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు, దానికి ఎవరు అడ్డు చెప్పరు. కానీ క్రైస్తవుల జీవితంలో మరి దేవుడు చేసిన కార్యాలను వాళ్ళు సాక్ష్యాలకు వివరించి చెబుతూ ఉంటే మరి వాళ్ళకి ఎందుకు అంత ఒళ్ళు మంట అర్థం కావట్లేదు. మరి దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు, స్వస్థతలు చేస్తాడు. అనేక కార్యాలు దేవుడు జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, దేవుని నమ్ముకున్న వారికి దేవుడు ఆయనని ఎవరైతే నమ్ముతారో, ఆయన ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో వారికి దేవుడు దురాత్మల మీద, దయ్యముల మీద అధికారాన్ని ఇచ్చాడండి. ఆ సంగతి మరి అన్యజనులని అనం మతోన్మాదులకు తెలియదు. దయ్యముల మీద, దురాత్మల మీద దేవుడు మరి తనను నమ్మిన వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చాలామంది సేవకుల దగ్గరికి వచ్చి సేవకులు చెయ్యి వేసి ప్రార్థన చేస్తే మరి మనలో ఉన్న దురాత్మ పోతుంది, మాకు పట్టిన దయ్యాలు వదులుతాయి అని మరి చాలామంది విశ్వాసులు అట్లా విశ్వసిస్తూ ఉంటారు. కానీ దేవుడు సేవకులనే కాదు, ఆయనను నమ్మిన విశ్వాసుల ద్వారా కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. మరి వాక్యమే చెప్పబడింది. మార్కు సువార్త 16:17 చెప్పబడింది. మార్కు సువార్త 16:17 చెప్పబడింది. నన్ను నమ్మిన వారి ద్వారా నా నామమున దయ్యములను వెళ్ళగొడతా అని చెప్పేసి మరి మార్కు సువార్త 16:17 చెప్పబడింది. ఆయనను నమ్మితే చాలు. మరి వాళ్ళ ద్వారా, నమ్మిన వారి ద్వారా దయ్యాలను కూడా వెళ్ళగొడతాడంట దేవుడు. సేవకులనే కాదు, విశ్వాసులను నమ్ముకున్న దేవుడు వాడుకుంటాడు. మరి దేవుని బిడ్డలంటే మరి మతోన్మాదులు ఎందుకు అంత చులకన చూపు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం మీ దగ్గరికి నేను తీసుకొద్దామని అనుకుంటున్నాను. దేవుడు నా ద్వారా చేసిన కార్యాలు కొన్ని ఉన్నాయండి, అవి కూడా చెప్తాను. నా ద్వారా చేసిన కార్యాలు దేవుడు నేను చెప్తాను, వివరించి చెప్తాను. బాగా చెవులు రిక్కించుకొని వినండి మతోన్మాదులారా, దేవుని నమ్మని వారులారా, దేవునిపై బురద జల్లుతున్న వారులారా, క్రైస్తవులను విమర్శిస్తున్న వారులారా, చెవులు రిక్కించుకొని వినండి. ఈ విషయం నేను చెప్పడానికి ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదు. నా ద్వారా దేవుడు చేసిన కార్యాన్ని నేను వివరించి చెప్తున్నాను. అదేంటంటే, గత కొద్ది సంవత్సరాల క్రితం నేను ఒక పరిచారకుడిగా ఉన్నాను. తండ్రి సన్నిధిలో ఒక పరిచారకుడిగా ఉన్నాను. దేవుని నమ్ముకున్నాను, పరిచర్య చేస్తున్నాను. నమ్మకంగా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నాను. ఆ రోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన శుక్రవారం ఉపవాస ప్రార్థన. ఆ రోజు మధ్యాహ్నం శుక్రవారం ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక సహోదరుడు పక్కన మన చిలకలూరుపేటకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు నుంచి ఒక సహోదరుడు వచ్చి మా దగ్గరికి వచ్చి,
మేము పరిచారకులమే, సేవకులం కాలా, ఇంకా పరిచారకులమే. మా దగ్గరకు వచ్చి ఆ సహోదరుడు చెప్పాడు ఏంటంటే, మా ఇంటి ముందు ఒక సహోదరి ఉంది, గత కొద్ది నెలలుగా దురాత్మల చేత పీడించబడుతుంది. ఆ సహోదరి యవ్వనస్తురాలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఆ సహోదరి. మరి కొన్ని నెలలుగా దురాత్మ చేత పీడించబడుతుంది. మరి తన తండ్రి ఒక తాగుబోతు, పచ్చి తాగుబోతు. మరి మీరు వచ్చి మరి ఒక్కసారి ఆ సహోదరికి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు అని నమ్మి వచ్చి మా దగ్గరకు వచ్చి అడగటం జరిగింది. మరి మేము దేవుని పట్ల విశ్వాసంతో, మరి దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము వెళ్ళాం. 10 కిలోమీటర్లు వెళ్ళేసాము. మేము ఆ బజార్లోకి ఎప్పుడైతే, ఆ వీధిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో, ఆ దురాత్మ చేత పీడించబడుతున్న ఆ సహోదరి వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉంది. ఆ సహోదరి ఎవరో మాకు తెలియదు, మేమెవరమో ఆ సహోదరికి తెలియదు. ఎప్పుడైతే మేము ఆ వీధిలోకి ఎంటర్ అయ్యామో, ఆ సహోదరి మమ్మల్ని చూసి మరి పరిగెత్తుకుంటే ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి డోర్లు ఉంటాయి కదా, తలుపులు గట్టిగా పెద్ద సౌండ్ వచ్చేటప్పుడు గట్టిగా వేసేసి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల మీద అంటే కలబడుతుంది. వాళ్ళని ఎందుకు పిలిపించారు, నా కోసమే పిలిపించారా, పంపించేసేయండి వాళ్ళని అంటే తనలో ఉన్న దురాత్మ మరి అలా అల్లాడిపోతుంది మమ్మల్ని చూడగానే. అంటే మమ్మల్ని కాదు, మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని చూసి మరి ఆ దురాత్మ అల్లాడిపోతూ మరి తల్లిదండ్రుల మీద ఇక ఎగబడుతుంది, వాళ్ళని పంపించేయండి, ఇక్కడ నుంచి పంపించేయండి అని. తలుపులు వేసేసుకున్నారు. మేము అక్కడ పోయాం, గేటు ముందు పోయి పిలిచాము, వాళ్ళు తలుపు తీయలేదు. అంటే ఆ సహోదరి తలుపు తీయనివ్వడం లేదు. మరి అయితే మా దగ్గరికి ఎవరైతే ఒక సహోదరుడు వచ్చి చెప్పాడో, మా ఇంటి ముందు ఒక సహోదరి ఇట్లా పరిస్థితిలో ఉందని, అయితే ఆ సహోదరుడి ఇంట్లో మేము మోకరించాము. 3 వెళ్ళాం, పరిచారకులు 3 వెళ్ళాం. ఆ ఎదురింట్లో మోకరించి మరి ఒక చెమ్ముతో వాటర్ తెప్పించి మరి ఆ ఎదురింట్లో మోకరించి మేము ఆ సహోదరి కోసం ప్రార్థన చేశాము. కన్నీటి ప్రార్థన చేసాం ఆ రోజు. మరి ఆ చెమ్ము వాటర్లో మరి 3 చుక్కలు ప్రేయిరాయిలు 3 చుక్కల అది ఆ చెమ్ము నీళ్ళలో వేసి మేము ప్రార్థన చేసినంతసేపు అక్కడ గందరగోళం చేస్తూ ఉంది వాళ్ళ ఇంట్లో ఆ సహోదరి. మేము ప్రార్థన చేసి ఆ చెమ్ము నీళ్లు ఆ సహోదరుడికి ఇచ్చి చెప్పేశాం, విశ్వాసంతో వెళ్ళి ఆ సహోదరికి తాగించండి ఆ నీళ్లు, దురాత్మ వెళ్ళిపోతుందని దేవుని పట్ల విశ్వాసంతో. మరి ఆయన మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము మరి ఆ వాటర్ ఆ సహోదరికి తాగించండి అని మేము చెప్పి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఆ రోజు మరి ఆ చెమ్ము నీళ్లు, ఆ వాటరు మరి ఏ చెమ్ములో నీళ్ళకైతే మేము ప్రార్థన చేసి ఇచ్చామో ఆ చెమ్ము నీళ్లు తీసుకెళ్ళి సగం ఆ సహోదరికి తాగించారంట. మిగతా సగం తన తాగుబోతు తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రికి తాపించారంట. నెక్స్ట్ ఆదివారం, మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఆదివారమే వచ్చి ఆ సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు సన్నిధిలో. మరి గడిచిన వారంలో ఇట్లా సహోదరులు వచ్చి మరి ఇట్లా ప్రార్థన చేశారు, ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు. ఏంటంటే కొద్ది నెలలుగా మరి దురాత్మ చేత పీడించబడుతున్న ఆ సహోదరిని సహోదరులు ఎప్పుడైతే వచ్చి పరిచారకులు ప్రార్థన చేశారో అప్పుడు ఆ దురాత్మ వదిలేసి వెళ్ళిపోయింది ఆ సహోదరిని. చక్కగా ఇప్పుడు ఆ సహోదరి డైలీ కాలేజీకి వెళ్తుంది. మరొక విషయం ఏంటంటే మిగిలిన సగం నీళ్లు వాళ్ళ తండ్రికి తాపించారు కదా, ఆ 2వ రోజు నుంచే ఆ తండ్రి కూడా మరి మందు తాగటం మానివేసి చక్కగా పనికి వెళ్తున్నాడు, పని చేసుకుంటున్నాడు, వస్తున్నాడు, ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడు. మరి దేవుడు చేసిన అద్భుతమైన కార్యం కదా, కార్యం కాదా? దేవుడు సేవకులనే కదండి, విశ్వాసులను వాడుకుంటాడు, పరిచారకులను వాడుకుంటారు. అది మీకేందంటే మతోన్మాదులకి ఒక పిచ్చితనంగా ఉంటుంది. మీ పిచ్చితనం, మీరు క్రైస్తవులను పిచ్చితనం అనుకుంటున్నారు, కానీ ఆ దేవుడు మిమ్మల్ని ఒక వెర్రివాళ్ళలాగా చూస్తాడు. ఆ సంగతి మీకు అర్థం కావట్లా మతోన్మాదులారా, ఆ సంగతి మీకు అర్థం కావట్లా.
ఇంకొక సాక్ష్యం కూడా చెప్తానండి మీకు. దేవుడు మా ద్వారా చేసిన ఒక కార్యం, గొప్ప కార్యం. ఇక్కడ సహోదరి కాదు, మరి ఢిల్లీ నుంచి బ్రతుకు తెరువుకు మరి ఒక ఫ్యామిలీ వాళ్ళు కూడా, ఆ సహోదరి కూడా యవనస్తురాలే. మాకైతే తెలియదు ఆ సహోదరి. మేము ఉండే ఆ 2-3 బజార్ల అవతల వాళ్ళ ఇల్లు, వాళ్ళ అద్దెక ఉంటా ఉన్నారు. వాళ్ళకి తెలుగు రాదు. ఆ సహోదరి కూడా దురాత్మ చేత పీడించబడుతూ గందరగోళం, డైలీ మధ్యరెత్తులు లేచి రోడ్ల మీద పరిగెత్తేదంటే ఎందుకు పరిగెత్తుందో తెలియదు. ఆ దురాత్మ అలా తీసుకొని వెళ్ళిపోతుంది. మరి ఆ సహోదరి కోసం మాకు తెలిసిన ఒక సహోదరి, అంటే దేవుని సన్నిధికి వచ్చే సహోదరియే. మరి ఆ సహోదరి కోసం ప్రార్థించినప్పుడు మరి ఈ ప్రార్థించిన సహోదరికి దేవుడు మరి ఆ దర్శనంలో నన్ను చూపించాడంట. నన్ను చూపించినప్పుడు ఆ సహోదరి వెంటనే ఏం చేసిందంటే మా ఇంటికి వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చింది. వచ్చి, తమ్ముడు ఇదిగో ఇట్లా జరుగుతుంది, మరి వాళ్ళు తెలుగు రాదు, హిందీ వాళ్ళు, మరి ఆ చెల్లి మరి మధ్యరెత్తులు లేచి కేకలు వేసుకుంటూ రోడ్ల మీద పడి పరిగెత్తుతూ ఉంది, దురాత్మ చేత బాగా పీడించబడుతుందని మరి ఆ అక్క చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా పోయాం మేము. నేను, నాతో పాటు ఇంకో సహోదరుడు వెళ్ళి అక్కడ మోకరించి ఆ సహోదరి కోసం ప్రార్థించాం. మరి ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం జరిగించాడు. ఆ 2వ రోజు నుంచే ఆ సహోదరిని దురాత్మ వదిలేసి వెళ్ళిపోయింది, చక్కగా పని చేసుకుంటుంది. మరి ఇది దేవుడు చేసిన అద్భుతం కాదా? అంటే దేవుడు అద్భుతాలు చేస్తే చెప్పుకోకూడదు సాక్ష్యాలుగా? మరి ఎందుకు మీరు అంత పిచ్చితనంలో ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఎన్నో కార్యాలు చేశాడు. మరి తండ్రి సన్నిధి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, సువార్త కూటాలు జరుగుతుంటే నైట్ సువార్త కూటాల్లో మరి బలిపీఠం పైన మరి షాలేం రాజు గారు ఒక పాట పాడుతూ ఉన్నారు. షాలేం రాజు అనే ఒక పాట పాడుతూ ఉన్నారు. బలిపీఠం ఎదురుగానే మరి కొంత దూరంలో ఒక యవ్వనస్తుడు కింద పడి తలకాయ కిందేసి బాదుకుంటూ, ఆపు, పాడొద్దు, నాకు ఒళ్ళంతా మంట పడుతుందని కింద పడి తలకాయ కింద బాదుకుంటున్నాడు. అంటే అతనిలో ఉన్న దురాత్మ అలా పనిచేస్తుంది. మరి వెంటనే మాతో పాటు పరిచారకుడు నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య ఇట్లా జరిగింది, ఇట్లా మరి యవ్వనస్తుడు మరి ఇట్లా కింద పడి ఇట్లా కొట్టుకుంటున్నాడు అని చెప్పినప్పుడు నేను బైబిల్ తీసుకొని వెంటనే ముందుకు వెళ్ళిపోయాను. అతని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు విశ్వాసులందరూ భయపడుతూ ఉన్నారు అతను చూసి. నేను నాతో పాటు సహోదరుడు మోకరించి ఆ కింద పడి కొట్టుకలాడుతూ ఉంటే అసలు మేము ప్రార్థన చేస్తుంటే అలివి కావట్లేదు. మేము ప్రార్థన చేసిన మరుక్షణమే ఆ దురాత్మ ఆ సహోదరుని వదిలేసి వెళ్ళిపోయింది. రిలాక్స్ అయ్యాడు. 1 నిమిషం తర్వాత మళ్ళీ కళ్ళు తెరిసాడు, చూసి లేచి కూర్చొని చూశాడు. ఏం బ్రదర్ ఓకేనా అంటే అటు ఇటు మా వైపు అంతా చుట్టూ తిరిగి చూసి, అన్న ఓకే అన్న, ఏం జరిగింది అన్న అని మమ్మల్ని అడుగుతున్నాడు. ఏం లేదు బ్రదర్, కొంచెం కళ్ళు తిరిగి కింద పడిపోయారులే మీరు, ఏం పర్లేదు, ఇప్పుడు బాగానే ఉందా అంటే పర్లేదా అన్న, బాగానే ఉందా. మరి ఇవన్నీ దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు కదా. మీరు నమ్మకపోవచ్చు, నమ్మిన వారి ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు. మీరు క్రైస్తవులను తప్పుదోవ పట్టించడానికి, క్రైస్తవ విశ్వాసాన్ని పడగొట్టడానికి మరి ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. యూట్యూబ్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీరు ఎంతైతే క్రైస్తవ్యాన్ని అణచివేయాలని చూస్తారో, ఒక రబ్బర్ బాల్ని ఎంత గట్టిగా నువ్వు కిందేసి కొడతావో ఆ బాలు అంతకంత పైకి లేస్తుంది. క్రైస్తవ్యం కూడా అంతే. నువ్వు క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దామని చెప్పేసి, క్రైస్తవ్యాన్ని అణిచివేద్దామని చెప్పేసి ఎంతగా ప్రయత్నిస్తావో, మతోన్మాదులారా మీకే చెప్తున్నాను, మీరు ఎంతైతే క్రైస్తవ్యాన్ని అణిచివేద్దామని చూస్తారో క్రైస్తవ్యం ఇంకా అంతా పైకి లేచుది. దేవుని శక్తితో, దేవునితో పెట్టుకుంటారు మీరు, మనుషులతో కాదు మీరు పెట్టుకుంటుంది. సాక్షాత్తు ఆ దేవునితోనే పెట్టుకుంటున్నారు. బైబిల్లో వాక్యం దేవుడే చెప్పాడు, నా బిడ్డలను ముట్టినవారు నా కను బొమ్మను ముట్టినట్టే, నా కనుగుడ్డును ముట్టినట్టే. అరే మనిషికే కోపం వస్తుంది, కనుగుడ్డు ముట్టితే, ఎదుటివాడు కనుగుడ్డు మీద అట్లా పొడిస్తే మనిషికే వస్తుంది కోపం. దేవుడు రోషం కలిగిన దేవుడు నా యేసయ్య. మీ పతనానికి మీరే దారి వేసుకుంటున్నారు. జాగ్రత్త మతోన్మాదులారు, ఇకనైనా మనసు మార్చుకోండి. యేసయ్య శక్తి గురించి తెలుసుకోండి, ఆయన చేసే అద్భుతమైన కార్యాలు తెలుసుకోండి.
మీరు మారు మనసు పొంది యేసయ్యని నమ్ముకొని మరి ఆ కార్యాలు మీరు కూడా పొందుకోండి. దేవుని అద్భుతాలు మీరు కూడా పొందుకోండి. ధన్యజీవులు అవుతారు మీరు. ఎందుకంటే నేను మీకు ఏం చెప్పలేను. దయచేసి మతోన్మాదులు పెట్టే ఈ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పెట్టే వీడియోలు చూసి దయచేసి ఎవరు క్రైస్తవ విశ్వాసులు ఆత్మీయతలో దిగజారిపోవద్దు. ఏదైనా డౌట్ ఉంటే మీరు వెళ్తున్న సంఘాల్లో మీ సేవకుల్ని అడగండి. ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు మీకు వివరించి చెప్తారు. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్.